నమస్తే ఫ్రెండ్స్. మహాభారత యుద్ధంలో ఆయుధాలు మాత్రమే కాదు, చిన్న ప్రాణులు కూడా ధర్మాన్ని నిలబెట్టాయి. ఆశ్చర్యంగా ఉందా? ఇదిగో ద్రోణాచార్యుడి మనసు మార్చిన చారంగ పక్షుల కథ. కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు ద్రోణాచార్యుడు తీవ్రమైన కోపంతో పాండవ సైన్యాన్ని మొత్తం నాశనం చేయడానికి ప్రళయ సదృశమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. ఆ అస్త్రం విడుదలైతే లక్షలాది సైనికులు భస్మమైపోతారు. ఆ యుద్ధభూమిలోని ఒక చెట్టు మీద శారంగ అనే జాతికి చెందిన కొన్ని చిన్న పక్షులు తమ గూటిలో ఉన్నాయి. బ్రహ్మాస్త్రం నుండి వెలువడే అగ్నిని చూసి పిల్లపక్షులు భయంతో, తండ్రి, ఈ అగ్ని మనల్ని కాల్చేస్తుంది, పారిపోదాం అని అరిచాయి. కాని వాటి తండ్రి నిశ్చలంగా, భయపడకండి, ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తున్న ద్రోణుడు గొప్ప బ్రాహ్మణుడు, ధర్మాత్ముడు. ఆయన నిరపరాధులను ఎన్నటికీ చంపడు. మనం ఆయన ధర్మాన్ని నమ్ముదాం అని చెప్పింది. బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధంగా ఉన్న ద్రోణుడు యాదృచ్ఛికంగా ఆ పక్షులను చూశాడు. ప్రాణభయంతో అందరూ పారిపోతుంటే ఆ చిన్న పక్షులు మాత్రం ఎంతో ధైర్యంగా, నిశ్చలంగా ఉండటం ఆయనను ఆశ్చర్యపరిచింది. వెంటనే ఆయనలో ఆత్మపరిశీలన మొదలైంది. నా బ్రతికెంత హీనం! ఈ చిన్న పక్షులకు నా ధర్మంపై ఉన్న నమ్మకం నాకు నా మీద లేదు. ఒక పక్షికి తెలిసిన ధర్మం బ్రాహ్మణుడినైనా నాకు తెలియడం లేదా? రాజకీయం కోసం ఇంత పెద్ద పాపానికి ఒడిగడుతున్నానే అని సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో ద్రోణుడు తన చేతిలోని ఆయుధాలను కింద పడేసి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఒక చిన్న పక్షి చూపిన నమ్మకం ఒక గొప్ప యోధుడి మనసును మార్చేసింది. ఒక్కోసారి గొప్ప పాఠాలు అతి చిన్న ప్రాణుల నుండి కూడా నేర్చుకోవచ్చని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది.